దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే మనకి డైరెక్షన్ ఉంటుంది. ఆయన యొక్క సన్నిధి మనతో పాటు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఎంత పెద్ద అసైన్మెంట్ ఉన్నప్పటికీ కూడా, మన పైన ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వి విల్ హ్యావ్ రెస్ట్. అంటే మనము స్ట్రెస్లో నుండి పనిచేయము, మనము రెస్ట్లో నుండి పనిచేయడం ప్రారంభిస్తాము. మన చుట్టూతో ఉన్న పరిస్థితులన్నిటికీ, మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా దేవుని యొక్క సన్నిధికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తుంది. అందుకని కొన్ని పరిస్థితుల్ని చూసి మనకి భయమై ఉండొచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితుల్ని చూసి ఇది వద్దు, చేయొద్దు, వదిలేద్దామని చెప్పి భయపడి వాటిని తప్పించుకొని పారిపోయే లాంటి పరిస్థితులు మీకు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి మీ ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుందో అప్పుడేం జరుగుతుందో తెలుసా? నీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తము నీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. నీ పక్కన ఎవరికి ఎలాంటి హాని జరిగినప్పటికీ కూడా ఆ హాని నీకు జరగదు. ఎందుకనంటే దేవుని సన్నిధి నీలో నుంచి పనిచేస్తుంది కాబట్టి, దేవుని సన్నిధి నీ ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి అటువంటివి నీకు మాత్రం జరగవు. ఎంతమందికి ఏమైనా జరగనివ్వండి, కానీ మీకు మాత్రం ఎటువంటి హాని జరగకుండా మీరు సేఫ్గా, సురక్షితంగా వాటిలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకనంటే దేవుని సన్నిధి మీ పక్షంగా పనిచేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనములు మనందరం కలిసి చదువుకుందాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఏదైతే మానవుడు ఏదెను వనంలో పోగొట్టుకున్నాడో, ఏదైతే తన పాపము ద్వారా అతను లాస్ అయిపోయాడో, దానిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణము ద్వారా రెస్టోర్ చేశాడని చెప్పుకున్నాము. సో ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే, ఒక ఇమాజినేషన్ అయితే, అది ఒక ఛాయ అయితే, అదంతా దేవుడు తన కుమారుడైన క్రీస్తులో నుండి మనకి ఏ విధంగా రియాలిటీలోనికి తీసుకొని వచ్చాడో తెలుసుకున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారిలో మనందరము కూడా దేవుడు ఈ జనరేషన్కి మన ద్వారా రివీల్ చేయబోతున్న ఒక మిస్టరీగా మనం ఉన్నామని మాట్లాడుకున్నాం. అట్లనే దేవుడు ఈ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఎలాగా సొల్యూషన్స్గా ఉన్నామో తెలుసుకున్నాం. అట్లానే మనమే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో మిరకిల్గా ఉన్నామని చెప్పానని, ఒక అద్భుతమై ఉన్నామని తెలుసుకున్నాం. అయితే దేవుడు వీటన్నిటినీ మన జీవితంలో ప్రత్యక్షపరచడానికి, వీటన్నిటినీ చేయడానికి ఫస్ట్ మానవుడు కోల్పోయింది ఏది రెస్టోర్ చేశాడంటే, ఆయన యొక్క సన్నిధిని ఏదైతే కోల్పోయాడో దానిని ఆయన రెస్టోర్ చేయడం జరిగింది. ఆయన యొక్క రిడెంప్షన్ ప్లాన్లో ఆయన మనము పోగొట్టుకున్న ఆయన యొక్క సన్నిధిని క్యారీ చేయగలిగే ఎబిలిటీని దేవుడు తిరిగి రెస్టోర్ చేశాడు. ఎప్పుడైతే ఈ ఎబిలిటీని రెస్టోర్ చేశాడో మనందరికీ ఈ హెబ్రీ పత్రికలో చదివిన విధముగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రెజెన్స్ని క్యారీ చేయగలిగే ఒక ప్రామిస్డ్ ప్రెజెన్స్ మనందరికీ ఉంది. సో రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి ఏంటి, దేవుని సన్నిధిని మనం క్యారీ చేస్తాము అన్న వాగ్దానం అయితే ఉంది. కానీ దేవుని సన్నిధి అంటే దేవుడు మన జీవితంలో మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ఎట్లాగా? మరి మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ కావాలి మనందరికీ. దేవుడు నాలో ఉన్నాడు అని నాకు తెలియడమే కాదు, నా చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏం అర్థం అవ్వాలంటే దేవుడు నా ద్వారా నా పక్షముగా పనిచేస్తూ ఉన్నాడు అన్న ఆ మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ మనందరికీ కావాలి. ఎంతమందికి కావాలండి? మనందరికీ కావాలి. సో అసలు దేవుడు మన ద్వారా మన పక్షముగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుంది?
దాని వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు ఫస్ట్ దేవుడు మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన యొక్క ప్రాబ్లం మనకి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. మనం ఏ ప్రాబ్లంనైతే ఫేస్ చేస్తున్నామో అది మనకి భయమై ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లంకి దేవుని యొక్క సన్నిధంటే భయము. ఆ ప్రాబ్లం ఎప్పుడైతే మన ద్వారా పనిచేస్తున్న దేవుని సన్నిధిని, మన ద్వారా పరచబడుతున్న ఆ దేవుని సన్నిధిని చూస్తుందో, ఆ ప్రాబ్లం మన నుంచి భయపడి పారిపోతుంది. మన చుట్టూతో ఉన్న పరిస్థితులు మనకి రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ వేటికి రెస్పాండ్ అవుతాయి అంటే మనలో ఉన్న దేవుని సన్నిధికి రెస్పాండ్ అవుతాయి. ప్రజలలో మనకి ఒక ఫేవర్, దయ ఎందుకని వారికి కలుగుతుంది అంటే, వారు మనల్ని చూసినప్పుడు ఏదో మనలో నుంచి పనిచేస్తుంది కాబట్టి వారు మన పట్ల దయ కలిగి ఉంటారు. ఏంటిది అంటే, దేవుని యొక్క సన్నిధి మన పక్షముగా పనిచేయడం వారు చూడగలిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఫేవర్ మన పక్షముగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇతరులు మన కొరకు పనిచేయడం ప్రారంభిస్తారు. మన యొక్క ప్రాబ్లమ్స్లో మనకి సొల్యూషన్స్ దొరకడం ప్రారంభిస్తాయి. మనము వేటిని చూసైతే భయపడతా ఉంటామో వాటిని ఎదుర్కోగలిగే సామర్థ్యత, వాటిని ఎదుర్కోగలిగే జ్ఞానము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, మనలో ఉన్న దేవుని సన్నిధి ఎప్పుడైతే మన ద్వారా మేనిఫెస్ట్ అవుతుందో అప్పుడు వాటిని జయించగలిగే కృప, వాటిని జయించగలిగే సామర్థ్యత, వాటిని జయించగలిగే విజ్డమ్, జ్ఞానము మనకి అనుగ్రహించబడుతుంది. సో దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే, మనకి డైరెక్షన్ ఉంటుంది. మనకి దేన్ని గురించిన డైరెక్షన్, కన్ఫ్యూజన్ ఉండదు. అరే ఇటెళ్దామా, వీళ్ళొకటి చెప్తున్నారు, మనం వీళ్ళ మాట తీసుకుందామా, లేకపోతే మనకే కొన్ని కన్ఫ్యూజ్డ్ ఆలోచనలు ఉంటాయి. మనకి 2 ఆలోచనలు ఉంటాయి మైండ్లో. ఇది చేద్దామా లేకపోతే ఇది చేద్దామా, లేకపోతే ఈ కోర్స్ తీసుకుందామా లేకపోతే ఈ కోర్స్ తీసుకుందామా. అట్లాగా కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితిలో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాని కొన్ని పరిస్థితుల్లో మనం చిక్కుకొని ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో ఉంటుందో, మన పక్షముగా పనిచేస్తుందో ఏం జరుగుతుందో తెలుసా? యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ డైరెక్షన్. దేవుని యొక్క మేఘము పగలు ఎప్పుడైతే ఆ మేఘము వారి పైన ఉందో, ఆ మేఘము వారికి డైరెక్షన్ చూపించింది. వారికి ట్రావెల్ చేయడానికి ఆ గుడారము తీసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే, వారికి అరణ్యంలో వాళ్ళకి ఏం మ్యాప్ లేదు, లేకపోతే వారికి అరణ్యంలో ఇటు వెళ్ళాలని ఏం తెలీదు. కొన్ని లక్షల మంది వాళ్ళు దేన్ని చూసి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయారంటే, ఆయన యొక్క మేఘమును చూసి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోయారు వీళ్ళందరూ. 40 సంవత్సరాలు అరణ్యములో ఏ మార్గము తెలియని ప్లేస్లో వారిని నడిపించింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి, దేవుని యొక్క సన్నిధి మన పక్షముగా ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ డైరెక్షన్. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. చాలమ్మా, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదును అంటే, ఆయన యొక్క సన్నిధి మనతో పాటు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి ఎంత పెద్ద అసైన్మెంట్ ఉన్నప్పటికీ కూడా, మన పైన ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వి విల్ హ్యావ్ రెస్ట్. అంటే మనము స్ట్రెస్లో నుండి పనిచేయము, మనము రెస్ట్లో నుండి పనిచేయడం ప్రారంభిస్తాము. స్ట్రెస్లో నుంచి ఎప్పుడు పనిచేస్తామంటే, ఇన్ని పనులున్నా దానికి మనకు ఒక క్లియర్ డైరెక్షన్ లేనప్పుడు, లేకపోతే దాన్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలో అది హ్యాండిల్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ లేనప్పుడు మనం స్ట్రెస్లో నుండి పనిచేస్తాము. కానీ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ని, లేకపోతే మనకున్న బాధ్యతలన్నిటినీ మనం చేయడానికి కావాల్సిన డైరెక్షన్ మనకు ఉన్నప్పుడు, అట్లానే దానికి కావాల్సిన ఎబిలిటీని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనము రెస్ట్లో నుంచి పనిచేస్తాము. సో ఎప్పుడైతే దేవుని సన్నిధి మన పక్షముగా పనిచేస్తుందో ఏం జరుగుతుందంటే, ఆ డైరెక్షన్ ద్వారా, లేకపోతే దేవుడు మన పక్షముగా పనిచేయడం ద్వారా మనకి రెస్ట్ అనుగ్రహించబడుతుంది. మనం రెస్ట్లో నుంచి పనిచేయడం ప్రారంభిస్తాము. హల్లెలూయా. అండ్ ఇంకొకటి మోషే ఏం గమనించాడంటే, భయంకరమైన ప్రొటెక్షన్. కీర్తనల గ్రంథము 114వ కీర్తన 1వ వచనం నుండి చదువుకుందాం. ఇశ్రాయేలు అన్యభాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు
యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. చాలమ్మా. వీరిని చూసి సముద్రము పారిపోయింది, యోర్దాను నది వెనకకు మళ్ళింది. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రెపిల్లల వలెను గంతులు వేశాను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? సముద్రము, నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోయావు? యోర్దాను, నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోయావు? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. సో వీరు వస్తున్న సంగతి, ఇశ్రాయేలీల పక్షముగా దేవుని యొక్క సన్నిధి చాలా టాంజిబుల్గా ఉంది. అంటే ప్రతి ఒక్కరూ అది అనుభవించి, అరే దేవుడు వీరి పక్షముగా పనిచేస్తున్నాడు అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధముగా దేవుని సన్నిధి మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించింది. ఎవరెవరికి అర్థమైపోయిందంటే సముద్రానికి కూడా అర్థమైపోయింది. దేవుని సన్నిధి వీరితో పాటు ఉండడం చూసి సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది, యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోయింది, కొండలు గుట్టలు వీరికి ఈ దేవుని సన్నిధికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభించింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎప్పుడైతే రెస్టోర్ చేశాడో, ఎప్పుడైతే మనము ఆయన రక్తములో కడుగబడిన విశ్వాసులమై ఉన్నామో, ఏం జరుగుతుందంటే మనలో దేవుని శక్తి ఆపరేట్ అవ్వడం, దేవుడు మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే మన చుట్టూతో ఉన్న పరిస్థితులన్నిటికీ, మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా దేవుని యొక్క సన్నిధికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తుంది. అందుకని కొన్ని పరిస్థితుల్ని చూసి మనకి భయమై ఉండొచ్చు, లేకపోతే కొన్ని పరిస్థితుల్ని చూసి ఇది వద్దు, చేయొద్దు, వదిలేద్దాం అని చెప్పి భయపడి వాటిని తప్పించుకొని పారిపోయే లాంటి పరిస్థితులు మీకు ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధి మీ ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుందో అప్పుడేం జరుగుతుందో తెలుసా? నీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తము నీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆమెన్. ఎప్పుడైతే నీ చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే ఈ సర్వ సృష్టే కాదు, మనుషులందరూ కూడా, వారు నీ పై అధికారులు అయి ఉండొచ్చు, నీ క్రింది అధికారులు అయి ఉండొచ్చు, లేకపోతే మీ బంధువులు అయి ఉండొచ్చు, నీ స్నేహితులు అయి ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనప్పటికీ కూడా వీరందరూ నీకంటే నీలో నుంచి పనిచేస్తున్న దేవుని సన్నిధికి రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితులన్నీ కూడా నీలో పనిచేస్తున్న దేవుని సన్నిధికి రెస్పాండ్ అయ్యి నీకు అనుకూలముగా పనిచేయడం ప్రారంభిస్తారు. మనుషులకి నిన్ను చూసినప్పుడు నీకేదో ఒకటి చేయాలన్న దయ నీ పైన కలుగుతుంది. లేకపోతే వారు నిన్ను ఎంత తిట్టుకుంటున్నా, లేకపోతే నీకెంత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా వారు నీ పక్షంగా పనిచేయడం ప్రారంభిస్తారు. వారు ఎందుకు పనిచేస్తున్నారో మీకు తెలియనప్పటికీ దేవుని యొక్క సన్నిధి మీ ద్వారా పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వారు మీకు అనుకూలముగా పనిచేయడం ప్రారంభిస్తారు. ఆమెన్. హల్లెలూయా. మీకు ఒక డివైన్ ప్రొటెక్షన్ కలుగుతుంది. చుట్టూత 91వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదండి, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. అంటే 11,000 మంది నీ పక్కన కూలిపోయారు, వారికి అందరికీ జరిగినాయి. ప్రతిసారి ఎవ్రీబడి అనుకుంటూ ఉంటాము, ఇట్ హ్యాపెన్ టు ఎవ్రీబడి, బట్ యు ఆర్ నాట్ ఎవ్రీబడి. మీరు అందరూ కాదు, వారందరూ పడిపోవచ్చు, వారందరూ నాశనం అయిపోవచ్చు. నీ పక్కన ఎవరికి ఎలాంటి హాని జరిగినప్పటికీ కూడా ఆ హాని నీకు జరగదు. ఎందుకనంటే దేవుని సన్నిధి నీలో నుంచి పనిచేస్తుంది కాబట్టి, దేవుని సన్నిధి నీ ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి అటువంటివి నీకు మాత్రం జరగవు. ఎంతమందికి ఏమైనా జరగనివ్వండి, కానీ మీకు మాత్రం ఎటువంటి హాని జరగకుండా మీరు సేఫ్గా, సురక్షితంగా వాటిలో నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకనంటే దేవుని సన్నిధి మీ పక్షముగా పనిచేస్తుంది కాబట్టి. ఇవన్నీ ఎప్పుడైతే మోషే ఇవన్నీ చూసినప్పుడు ఏం జరిగిందంటే మోషేకి అర్థమైపోయింది, అరే దేవుని సన్నిధి మాతో ఉంటే మేము ఏ పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలం. నా ఎదుట ఎటువంటి
పెద్ద సవాలు నా ఎదుట ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ నేను హ్యాండిల్ చేయగలను. నన్ను వేరే వాళ్ళ నుంచి ఏది డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే, వారికి నాకు మధ్యన ఏది వ్యత్యాసం కలుగు చేస్తుంది అంటే, దేవుని సన్నిధి నా ద్వారా పనిచేసినప్పుడు, దేవుని సన్నిధి నాకు అనుకూలంగా ఉన్నప్పుడు, నాకు పక్కన వాళ్ళకి మధ్యన ఒక వ్యత్యాసము కలుగు చేస్తుంది. అందుకే ఇదే కదా ప్రభువా, నీ సన్నిధే కదా వారికి మేము ప్రత్యేకింపబడిన వారమని తెలియజేస్తుంది. అందుకనే నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించొద్దు ప్రభువా అని చెప్పానని మోషే అడుగుతూ ఉన్నాడు. అయితే నూతన నిబంధనకు వచ్చేసేపాటికి, నూతన నిబంధనలో ఉన్న మనందరము కూడా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగబడిన మనందరము కూడా ఆయన యొక్క సన్నిధిని అనుభవించడం, ఆయన యొక్క సన్నిధి మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వడం దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా చాలా 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 క్లియర్గా, చాలా నీట్గా, చాలా వెల్ డిజైన్డ్, ఆర్కెస్ట్రేటెడ్ అనమాట. దేవుడు ఎంత చక్కగా ప్రతిదాన్ని నియమిస్తాడంటే ఏది కూడా ఎంత మాత్రము దాంట్లో నుంచి తప్పిపోదు. ఓన్లీ మానవుడు ఒక్కడే తన సొంత ఆలోచన ప్రకారము, తన సొంత చిత్తానుసారంగా పాపంలో పడిపోయాడు. మీరు ఎప్పుడైనా పొద్దున్న లేచినప్పుడు సూర్యోదయం కలగకుండడం మీరు ఎప్పుడైనా చూసారా? రాత్రి చీకటి పడకపోవడం ఎప్పుడైనా చూసారా? పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఒక నియమము, అంటే వాటికి ఒక ప్లాన్, ఒక డిజైన్ ఇచ్చాడు. అదే ప్రకారము భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అట్లానే జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ దేవుడు దీంట్లోకి ఎందుకు అలౌ చేశాడంటే, ఈ రోజున రక్షణ పొందిన విశ్వాసులైన మనందరి కొరకు దేవుడు వీటన్నిటిని దీన్ని మన కొరకు అలౌ చేశాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. చాలమ్మా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆయన యొక్క రక్తములో మనలను కడిగి, మనలని ప్రత్యేకించి మనలను రక్షించాడో, ఏం జరిగిందంటే, దేవుడు మనతో పాటు ఆయన యొక్క సన్నిధిని క్యారీ చేసే ఎబిలిటీని మనకి రెస్టోర్ చేయడమే కాదు, ఆయన మన యొక్క ప్లేస్ని, మనము ఏ స్థానాన్నైతే పోగొట్టుకున్నామో దానిని దేవుడు రెస్టోర్ చేశాడు. మన యొక్క స్థానం ఏంటో తెలుసా? విశ్వాసులైన ప్రతి ఒక్కరికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడుగబడి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరి యొక్క స్థానం ఏంటో తెలుసా? దేవుని దగ్గర మనము రాజులమై ఉన్నాము, ఇంకొకటి యాజకులమై ఉన్నాము. సో మీరు ఇదంతా చాలాసార్లు వినుండొచ్చు, మనము రాజులమై ఉన్నాము. సో దేవుని కింగ్డంలో, దేవుని రాజ్యంలో మనం రాజులము కాబట్టి వీ హ్యావ్ సో మచ్ అథారిటీ, దేవుడు మనకిచ్చిన అథారిటీ ఇది అని చెప్పి చాలాసార్లు మనం దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేసి ఉంటాము. లేకపోతే ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేసేది ఏంటో తెలుసా? మనము దేవుని సన్నిధిలో యాజకులమై ఉన్నాము అన్నది కూడా చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తాం. అవునా కాదండి? చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేసే టాపిక్ ఇది. మనము దేవుని సన్నిధిలో, దేవుడు మనల్ని ఎప్పుడైతే రెస్టోర్ చేశాడో, అంటే దేవుడు ఫస్ట్ ఆదాముని సృష్టించినప్పుడు ఆదాముని ఓన్లీ కింగ్గానే కాదు, దేవుడు ఆదాముకి ఇచ్చిన పొజిషన్ ఏంటంటే యాజకునిగా కూడా ఒక పొజిషన్ ఉంది. అందుకనే అతను ఎప్పుడైతే పాపము చేశాడో, పాపంలో పడిపోయాడో, అతను ఏం పోగొట్టుకున్నాడంటే ఈ యాజకత్వమును పోగొట్టుకున్నాడు, అట్లానే రాజుగా ఉండే ప్లేస్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయన కుమారుని పంపి మనందరినీ రక్షించినప్పుడు మన యొక్క ప్లేస్ని, మన యొక్క పొజిషన్ని రెస్టోర్ చేశాడు. ఎప్పుడైతే మన యొక్క ప్లేస్ అండ్ మన యొక్క పొజిషన్ రెస్టోర్ చేయబడిందో, అప్పుడు దేవుడు మనకి అనుగ్రహించిన ఆ అథారిటీని వినియోగపరచగలిగే స్థానములో మనం ఉంచబడి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ స్థానంలో ఉన్నామో, సో దేవుడు ప్రతిదీ చాలా, ఎవ్రీ చిన్న డీటెయిల్ కూడా
చాలా చక్కగా ఈ బైబిల్ గ్రంథంలో ఉంచాడని చెప్పాను కదా. మీకు అందరికీ తెలుసా, హీబ్రూ లాంగ్వేజ్, హెబ్రీ భాష అనేది ప్రతి ఒక్క ఆల్ఫబెట్కి ఒక డిజిట్ ఉంటుంది. ఈ హెబ్రీ భాషకి మాత్రమే ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఆల్ఫబెట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎ నంబర్. 1 2 3 4 5 6 7 8 9 10, తర్వాత 20 30 40 50 60 70 80 90 100, తర్వాత 200 300 400, అక్కడి వరకే ఉన్నాయి ఆల్ఫబెట్స్ హెబ్రీ భాషలో. అయితే ప్రతి ఒక్క ఆల్ఫబెట్కి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంది కదా. ప్రతి నెంబర్ దానికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ప్రతి నెంబర్కి కూడా ఒక మీనింగ్ ఉంటుంది. మీకు తెలుసు కదా, 5 అనేది ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ గ్రేస్ అంటారు, తెలుసా? 5 అనేది ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ గ్రేస్, ఇట్ ఈస్ ఎ నెంబర్ ఆఫ్ ఫేవర్ అంటారు. అట్లాగే 7 అది ఇట్స్ గాడ్స్ నెంబర్ అంటారు. మీకు అందరికీ తెలుసు కదండి. సో గాడ్స్ నెంబర్ అంటే దేవుని యొక్క పర్ఫెక్షన్కి, దేవుని యొక్క కార్యములకు, అది దేవుని యొక్క హోల్నెస్, దేవుని యొక్క కంప్లీషన్కి గుర్తు. దేవుని యొక్క పర్ఫెక్షన్లో మరణం ఉంటుందా? మరణం ఉండదు. దేవుని యొక్క కంప్లీట్నెస్లో, దేవుని యొక్క హోల్నెస్లో లేమి ఉంటుందా? బాధ ఉంటుందా? రోగం ఉంటుందా? మరణం ఉంటుందా? ఏది ఉండదు. మీకు తెలుసు కదా, మీకు అందరికీ హానోకు గురించి తెలుసు కదండి. హానోకు ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. చాలమ్మా. హనోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు కనుక, దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. మీకు ఒక విషయం తెలుసా, హానోకు ఆదాము మొదలుకొని 7th జనరేషన్. హీఈస్ ద 7th జనరేషన్ ఫ్రమ్ ఐడమ్. సో 7 ఈజ్ ద నెంబర్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్షన్. గాడ్స్ పర్ఫెక్షన్లో డెత్ అనేది ఉండదు. అందుకే హానోకు మరణము చూడకుండా దేవునితో పాటు నడుచుకుంటా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. హానోకు 7వ తరం అని చెప్పానని బైబిల్లోంచి ఇంకొక వచనం చూపించిన. సరే, హానోకు చేసిన పరిచర్య ఏంటి? హానోకు ఏం చేశాడు? హానోకు మినిస్ట్రీ చూపించిన. యూదా పత్రిక 14-15 వచనములు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకును, వారిలో అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు సో హానోకు టైంలో అతనున్న ఆ జనరేషన్లో ఆయన రాబోతున్న దేవుని గురించి, దేవుని యొక్క రాకడను, 2వ రాకడను గురించి చెప్తా, ఆయన యొక్క రైచియస్నెస్ గురించి ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. సో హిస్ జాబ్ ఈజ్ ఎ ప్రీస్ట్లీ జాబ్. ఆ టైంలో హానోకు చేసిన పరిచర్య ఏంటంటే, హీఈస్ ఎ ప్రాఫెట్ అండ్ ఆల్సో హీఈస్ ఎ ప్రీస్ట్. ఆయన చేసిన పరిచర్య ఒక ప్రీస్ట్లీ జాబ్ చేశాడు ఆయన. సో ఎప్పుడైతే ఈ హానోకు దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉన్నాడో, దేవునితో కలిగి ఉన్న ఆ ఇంటిమెసీని బట్టి హీఈస్ ద 7th జనరేషన్ ఫ్రమ్ ఆడమ్. ఆదాము నుంచి 7వ తరము వాడైన హానోకు జీవితంలో దేవుని యొక్క పర్ఫెక్షన్ని బట్టి, దేవుని యొక్క స్పిరిచువల్ పర్ఫెక్షన్ అండ్ హోల్నెస్ అండ్ కంప్లీషన్, వీటన్నిటిని బట్టి హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు పరలోకానికి. మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పనా, లూకా సువార్త 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి వంశావళి ఉంటుంది, రికార్డ్ చేయబడి ఉంది. ఆ వంశావళి ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు హీ ఈజ్ ద 77th జనరేషన్ ఫ్రమ్ ఆడమ్. ఆదాము నుంచి 77వ తరము యేసుక్రీస్తు ప్రభువారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణమును దాటేసి, లేకపోతే మరణములోనికి వెళ్ళకుండా ఆయన పరలోకానికి వెళ్ళిపోలేదు. కానీ నీ కొరకు, నా కొరకు, ఇక్కడున్న మనందరి కొరకు, మనందరినీ రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే ఆ మరణాన్ని జయించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్.
ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోయాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనము మరణాన్ని జయించి మనం పరలోకానికి వెళ్ళగలుగుతాము. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క రెస్టోరేషన్ ప్లాన్లో దేవుడు మనందరి పైన ఉన్న ఆ మరణాన్ని, పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణాన్ని ఏ విధంగా విరగొట్టేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన ఏం చేశాడంటే మనందరము కూడా ఆయనతో పాటు మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోవు రీతిలో ఆయన ఒక మార్గాన్ని స్థిరపరిచేశాడు. ఆమెన్, హల్లెలూయా. సో దేవుని యొక్క రెస్టోరేషన్ ప్లాన్లో ఏం జరిగిందంటే ఆయన మన పైన ఉన్న ఈ కర్స్ని బ్రేక్ చేసేసాడు, కంప్లీట్గా వీటన్నిటిని రిమూవ్ చేసేసాడు, మన యొక్క స్థానాన్ని దేవుని సన్నిధిలో రెస్టోర్ చేశాడు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మరి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్లేస్ ఏంటి? దేవుని సన్నిధి మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వాలి అంటే మన యొక్క ప్లేస్ ఏంటి? మనం ఎప్పుడైతే మన యొక్క పొజిషన్ని, మన యొక్క ప్లేస్ని మనం తీసుకుంటామో అప్పుడు దేవుని సన్నిధి మన పక్షముగా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. క్లియర్గా ఉందండి ఇప్పటివరకు చెప్పిందంత అర్థమైందా? సో ఎప్పుడైతే ఆ స్థానాన్ని రెస్టోర్ చేసుకుంటామో, ఎప్పుడైతే క్రీస్తులో దేవుడు మనకిచ్చిన స్థానానికి మనం ఆ ప్లేస్ని, ఆ పొజిషన్ని తీసుకుంటామో, ఏంటి ఆ ప్లేస్ ఏంటి? దేవుడు మనకిచ్చిన ప్లేస్ ఏంటి? మనము రాజులముగా ఉండుటకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో మనల్ని కడిగాడు. రెండవది, మనము ఆయనకు యాజకులుగా ఉండునట్లుగా ఆయన మనల్ని రెస్టోర్ చేశాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి మన ద్వారా ఎప్పుడు బయలుపరచబడుతుందంటే మనము ఈ ప్లేస్ని, ఈ పొజిషన్ని తీసుకున్నప్పుడు. అంటే మనము ఎప్పుడైతే యాజకులుగా పనిచేయడం ప్రారంభిస్తామో, ఎప్పుడైతే మనము రాజులముగా పనిచేయడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో మన ద్వారా మేనిఫెస్ట్ అవ్వడం ప్రారంభించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా.